టీడీపీ పగ్గాలు లోకేష్ కి అప్పుడేనా? నారా లోకేష్ లక్ కలిసి వస్తే ఈ పాటికి సీఎం అయ్యేవారు. ఆయన 2017లోనే అంటే 34 ఏళ్ల వయసులోనే 5 కీలక మంత్రిత్వ శాఖలను చూశారు. తలపండిన వారికి ఇచ్చే పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి వంటి శాఖలను ఆయన అతి చిన్న వయసులో చూశారు. 2019లో టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పాటికి సీఎం అభ్యర్థిగా ప్రాజెక్ట్ అయి ఉండేవారు. కానీ అలా జరగలేదు. దాంతోనే ఈసారి ఎన్నికల్లో టీడీపీ లైఫ్ అండ్ డెత్ అన్నట్లుగా పోరాడింది. ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తే లోకేష్ కి ఏ బాధ్యతలు అప్పగిస్తారు అన్నది చర్చగా మారింది. ముఖ్యంగా టీడీపీలో అయితే యూత్ వింగ్ అంతా లోకేష్ కి పార్టీ పగ్గాలు అప్పగించాలని, అలా బాబు ముఖ్యమంత్రి పదవికే పరిమితం కావాలని కోరుకుంటున్నారు. అప్పుడు ప్రభుత్వంలో బాబు పార్టీని లోకేష్ కలిసి జోడు గుర్రాల మాదిరిగా పరుగులు పెట్టేస్తారు అని అంటున్నారు. అయితే దీని మీద సీనియర్ల భావన వేరేగా ఉంది అని అంటున్నారు. లోకేష్ కి ఇప్పుడే పార్టీ పగ్గాలు అప్పగించడం తొందరపాటు అవుతుందని అంటున్నారు. లోకేష్ వరకు చూస్తే ఆయన యువగలం పాదయాత్ర చేశారు. జనాలతో బాగానే కనెక్ట్ అయ్యారు. ఆయన ఒక విధంగా చెప్పాలి అంటే గత 5 ఏళ్లలో బాగా మెరుగుపడ్డారు. కానీ ఇంకా ఆయన రాటు తేలాలి అన్నది సీనియర్ల భావనగా చెబుతున్నారు. ఇక ఈసారి కూటమి అధికారంలోకి వచ్చిన బాధ్యతలు సవాళ్లు అంటే స్థాయిలో ఉంటాయని, కాబట్టి బాబు మాత్రమే వాటిని తట్టుకోగలరని, అందుకే ఆయన అధ్యక్షుడిగా అలాగే సీఎంగా 5 ఏళ్లు కొనసాగాలని అనుభవం పండిన వారు అంతా కోరుకుంటున్నారు. ఓడినా వైసీపీ బలంగానే ఉంటుంది కాబట్టి విపక్షానికి ఏ ఒక్క ఛాన్స్ ఇవ్వకూడదు అన్నది కూడా వ్యూహంలో భాగంగా అంటున్నారు. మరోవైపు చూస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే నారా లోకేష్ మంత్రిగా తీసుకొని ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించాలన్నది బాబుకు సీనియర్ల సూచనగా ఉంది. అలా బాబు ముఖ్యమంత్రిత్వంలో లోకేష్ సమర్థ మంత్రిగా తనను తాను ప్రూవ్ చేసుకుంటూ జనం మన్నలను పొందిన తర్వాత 2029 నాటికి ఆయనను సీఎం అభ్యర్థిగా ప్రాజెక్ట్ చేయడంతో పాటు అప్పటికే ఆయన పార్టీ అధ్యక్ష పదవితో పట్టాభిషేకం చేయడం ఉత్తమమని అంటున్నారు. అంటే 2029 ఎన్నికల నాటికే లోకేష్ కి తీర్చిదిద్ది ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించి అప్పుడు జనామోదం కోసం వదులుతారు అని అంటున్నారు. ఈ 5 ఏళ్ల పాటు ఆయన మంత్రిగా తన బాధ్యతలతో జనాలను మెప్పించే విధంగా పనిచేయాల్సి ఉంటుందని అంటున్నారు. ఇక బాబు వయసు 7.5 అయినా ఆయన ఈ రోజుకి మంచి ఆరోగ్యంగా ఉన్నారని, ఆయన సులువుగా 5 ఏళ్ల పాటు సీఎం గా చేసి టీడీపీని ప్రభుత్వాన్ని పూర్తి పురపుష్టి చేయగలరు అని సీనియర్లు బలంగా నమ్ముతున్నారు. మొత్తానికి చూస్తే లోకేష్ బాబుని అత్యున్నత పదవిలో చూడాలని యువ నేతలు టీడీపీలో ఆరాటపడుతుంటే దానికి మరో 5 ఏళ్ల సమయం పట్టవచ్చు అన్నది సీనియర్ల మనోగతం బట్టి అర్థమవుతుంది అని అంటున్నారు. ఏది ఏమైనా రానున్న 5 ఏళ్ల పాటు అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో తండ్రికి అన్ని విధాలుగా అండగా లోకేష్ ఉంటూ కీలకమైన భూమికని పోషిస్తారు అని అంటున్నారు. సో లోకేష్ టీడీపీలో ఎప్పుడు కోరోల్ ని ప్లే చేస్తారు. కానీ సీఎం కావాలన్న, టీడీపీ ప్రెసిడెంట్ అవ్వాలన్న ఉందిలే మంచి కాలం ముందున అంటున్నారు టీడీపీలోని తమ్ముళ్ళు. ఇదే ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. మరి